వన్ సీజ్ ద షిప్ అని వదిలేస్తే ఇప్పుడు సర్వం లాస్ అయిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్టుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారం. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదు కంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డ్యామరేజ్ ఛార్జీలు ఎక్కువయ్యాయి. మరోపక్క కార్మికులకు నష్టం వాటిల్లింది. మొత్తంగా పోర్టు పరువే తీసేసింది కూటమి ప్రభుత్వం. అనేక వివాదాలు, భారీ నష్టం అనంతరం పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక ఆదివారం అర్ధరాత్రి దాటాక 52,000 మెట్రిక్ టన్నుల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది. స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపేశారు. నవంబర్ 29న పవన్ కాకినాడ పోర్టుకు వచ్చి సీజ్ ద షిప్ అంటూ సినిమా స్టైల్లో ఆదేశించారు. కానీ దాని పర్యవసానాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఇతర సరుకులను ఎగుమతి చేసేవారు ఇతర పోర్టులకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10,000కు పైగా కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి దాపురించింది. వ్యవహారంతో పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాండ్లా, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతులు కాకినాడ పోర్టుకి ఎగుమతిదారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. దేశంలో ఏకకాలంలో బియ్యాన్ని 7 నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్తుల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. మిగిలిన పోర్టులో 2కి మించి బియ్యం ఎగుమతికి అవకాశం లేదు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలో నెంబర్ 1గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చెమ్మడంతో పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పలువురు బియ్యం ఎగుమతిదారులు కాండ్లారేవుకు మళ్లీ ఏర్పాట్లో ఉన్నారు. పోర్టుపై ఆధారపడ్డ వేలాది కార్మికులు మట్టి కొట్టుకుపోయే పరిస్థితి దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000కు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పోర్టులో ఉన్న 100 బార్జీలపై 2,000 మంది కార్మికులు, టబ్బింగ్లో 1,000 మంది, షోర్ లేబర్, గోడౌన్ ఎగుమతి దిగుమతిలో 8,000 మంది, మరో 2,000 మంది స్టీవ్ డోర్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజుకి 800 నుంచి 1000 వరకు ఆదాయం లభిస్తుంది. మరోవైపున స్టెల్లా నౌకలో 5 హ్యాచెస్లో 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉంటే కేవలం 4,000 టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేశారు. చివరికి 3వ నెంబర్ హ్యాచెస్లో ఉన్న సత్యం బాలాజీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీకి చెందిన 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్గా లెక్క తెచ్చారు. ఈ బియ్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి నౌకను పంపకుండా పవన్ అన్న సీజ్ ద షిప్ అన్న మాటతో పోర్టులో నిలిపేశారు. ఇలా నౌకను పోర్టులో నిలిపేసినందుకు దాని యాజమాన్యానికి ఎగుమతిదారులు డ్యామరేజ్ ఛార్జీలు చెల్లించాలి. నవంబర్ 29 నుంచి డ్యామరేజ్ ఛార్జ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటుండగా తుఫాను కారణంగా డిసెంబర్ 4 వరకు డ్యామరేజ్ చేయడం కుదరదని ఎగుమతిదారులు పట్టుబడుతున్నారు. వివాదం ఇంతవరకు తేలలేదు. నౌక పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్న షిప్ నిర్వాహకుడు బియ్యానికి చెల్లించాల్సిన సొమ్ము నుంచి డ్యామరేజ్ని మినహాయించుకుని మిగిలిన సొమ్ము జమ చేస్తాడని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. నౌక క్రూతో సహా అన్ని ఖర్చులు చూసుకుంటే రోజుకి $22,000 $18,73,000 వంతుని డ్యామరేజ్ చెల్లించాలి. అంటే నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు 7 కోట్లకు పైగా డ్యామరేజ్ పడుతుందని లెక్కలేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం ప్రస్తుత ధరల ప్రకారం కిలో ₹36 పలుకుతోంది. ఈ లెక్కన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఖరీదు 5.5 కోట్లు. అంటే పట్టుకున్న బియ్యం కంటే స్టెల్లా నౌక చెల్లించిన నష్టమే 1.5 కోట్లకు పైగా అదనం. ఇన్ని రోజులు పోర్టులో నిలిపేసిన నౌక డ్యామరేజ్ ఛార్జీలు పవన్ చెల్లిస్తారని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఈ నష్టాన్ని సత్యం బాలాజీ కంపెనీ చెల్లించాలి, లేక నౌకలో బియ్యం ఎగుమతి చేసిన రిజిస్టర్ అయిన 28 ఎక్స్పోర్ట్ కంపెనీలు చెల్లించాలనే దానిపై వివాదం నడుస్తోందన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.